పడక కొంచెం ఆదరకుత పిల్లి కోడక తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారే కల్లా. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడిసరి అత్త సోసరి కోడలు 2 అండ్ హైదరాబాద్ లో ఈ అత్త కోడలతో ఇవాళ ఎపిసోడ్ చేయబోతున్నాం కాబట్టి ముందుగా ఏ టీం అత్త కోడల పేర్లు విశేషాలు తెలుసుకుందాం. అత్తగారు మీ పేరు? సుగుణ. సుగుణ గారు. కోడలు గారు? ఉమాదేవి. అండ్ ఇట్ సైడ్ అత్తగారు మీ పేరు? అనూజ. బలంది పేరు తెలుగు కదా? అనూజ తెలుగే. తెలుగేనా? ఓకే. కోడలు గారు? కవిత. సో రెండు టీంలు ఉన్నాయి, ఏ టీం అండ్ బి టీం. వీళ్ళతో మనం ఆడబోతున్నాం ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్ కోడల్ రియాక్షన్. వెరీ గుడ్. అత్తగారు మీ మూతి ప్లాస్టర్ వేశారు కాబట్టి ఇప్పుడు ఇందులో అద్భుతమైన సినిమాలు ఉంటాయి. ఏమైనా ఉంటుంది సినిమాలు ఏంటి ఏమైనా ఉంటాయి? ఓపెన్ చేయండి సార్. రెడ్ పువ్వు, తామర పువ్వు. ఆహా, దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు చెప్పడానికి. ఎర్ర తామర పువ్వు, కలువ పువ్వు, ఎర్ర కలువ పువ్వు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పండి. ఎర్ర కలువ పువ్వు. ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సడన్ గా ఇలాంటి అడగండి. క్లబ్ సుమాన్. మాకు ఇలాంటి వాళ్ళే కావాలండి నిజంగా, ఎందుకంటే చాలా తక్కువ మంది తెలియదు కాబట్టి. మనమంతా ఒక జాతికి చెందిన వాళ్ళు మనంతా. వెరీ గుడ్. మన్మోహన్ సింగ్ అమ్మ ప్రస్తుతానికి అయితే. సో ఫస్ట్ ఆన్సర్ సూపర్ గా చెప్పారు, వెరీ గుడ్. రెండోది చిన్న చిన్నారి పొన్నారి పొట్టి. శ్రీయద్దమ్మ నీ వచ్చట కుశలమ్మ నే నిచ్చట కుశలమే. పొట్టి రానర్ పొట్టి ప్లీడర్. ఏ రైట్ ఆన్సర్, వెరీ గుడ్ సూపర్. రెండోది కూడా కరెక్ట్ అయిపోయింది. మూడోది నేను. పాలిటిక్స్ లోకి వెళ్తారా? మదర్ ఇండియా. ఆవిడ కూడా తీసుకెళ్తారా? నేను అత్త కోడళ్ళు జిందాబాద్. అత్తగారు జిందాబాద్. రైట్ ఆన్సర్, సూపర్. ఇప్పుడు అత్తగారు 3 ఆన్సర్లకి 3 చాలా అద్భుతంగా చెప్పారు. ఒకవేళ మీరు ఒక రోజుకి సీఎం అయ్యారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒకరోజు సీఎం అవుతారండి. సీరియల్స్ అని ఎక్కువ చేయమని చెప్తానండి. ఇంకా దానికి సీఎం అవసరం లేదమ్మా. అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు కదండి ఇప్పుడు. అవును, దాంట్లో మీ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ రావాలని చెప్తాను. ప్రదీప్ గారిది. అవునమ్మా. అవునండి, ఎందుకంటే మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు తెలవట్లేదు మీ యొక్క గొప్ప. రాజాది రాజాను నేనురా, ఇక సర్కారు సీడెడ్డు నావిరా, సరదాల సామ్రాట్టు నేనురా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 3 పాయింట్స్ వచ్చాయి మీకు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకే, అత్తగారు మీరు అటు, కోడలు గారు మీరు ఇటు. ఏం లేదండి, ఎంత ఈజీగా ఉంటుంది చూడండి. అత్తగారు ఎంత బాగా యాక్ట్ చేశారు ఆవిడ. మనకు కూడా అంత ఈజీగా ఉంటుంది. తిండి ఒకటి తిని. యాక్షన్. అత్తగారా అందాల మీరు ఇంట్లో అత్తగారు, ఇంట్లో కోడలి పెత్తనమా? అత్తగారి ఇంట్లో 5గురు కోడలా? చక్కగా ఆవిడ కన్ఫ్యూజ్ అవుతారు కూడా, ఈవిడ మాత్రం కన్ఫ్యూజ్ కూడా ఓహో అని చెప్పి సౌండ్స్ తోనే కవర్ చేశారు ఆవిడ. యాక్షన్. చెట్ల చెట్లు గోరింటాకా? గోరింటాకు అవన్నీ ఎత్తకడం ఎందుకమ్మా, చేతులకి పెట్టుకుంటే అయిపోద్ది కదా ఇలాగా. వెరీ గుడ్, 2 కరెక్ట్ చెప్పారు. గోరింటాకు. మూడోది అత్తగారా మళ్ళీ మీరు ఏడుస్తున్నారా? లారీలు వెనకాల ఎప్పుడైనా చూసారా? ఏం రాసి ఉంటుంది? అత్తగారు. వాళ్ళు ఆవిడ ఏడిస్తే మీరు కూడా ఏడవమంటున్నారు మిమ్మల్ని కూడా. నాది అందమైన మొహం. మీరు ఏడవట్లేదా? ఆహా, ఆవిడ ఏడిపించే రకం అమ్మ, ఏడ్చే రకం కాదు ఆవిడ. నేనా? మీరు మీరు ఏడవద్దు, నన్ను చూసి ఏడవద్దు. వెరీ గుడ్, సూపర్. 3 పాయింట్లు వచ్చాయి మీకు కూడా, అండ్ వాళ్ళకి 3 పాయింట్లు వచ్చాయి కాబట్టి మనం గిఫ్ట్లు పంచుకుందాం. రండి, ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. అండి 2 టీంలకి 3 పాయింట్లు వచ్చాయి అండ్ సూపర్గా ఆడారు కాబట్టి కంగ్రాచులేషన్స్ మీకు, మీ అత్తగారికి, మీకు మీ అత్తగారికి.
వెరీ గుడ్. ఫస్ట్ సాంగ్. రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ. ఓకే, సూపర్గా డ్యాన్స్ చేశారు, నిజంగా చాలా బాగుంది. అండ్ మీ అత్తరు కూడా బాగా ఎంజాయ్ చేశారు మీరు ఇలా డ్యాన్స్ చేస్తుంటే. అండ్ ఇలా ఆగుదామని మీకు అలా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఆ స్టెప్ అసలు ఉందో లేదో కూడా నాకు తెలియదు. విజిల్ వేసే టైంకి అలా ఆగారు అంతే. సత్త గారు మీరేమంటారు? కేవు కేక. ఓహో, మీరేమంటారు? మేము కేవు కేక కేవా? కేవు కేక. మీరు కేవు కేకారా? వెరీ గుడ్, సూపర్. ఇద్దరికి 1-1 పాయింట్ వచ్చింది. సూపర్ డ్యాన్స్. నగర్ నగర్ చూస్తే ఎంత ఆనందపడతారు తెలుసా. రెండో సాంగ్. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. చాలా బాగా డ్యాన్స్ చేశారు, చాలా బాగుంది. పాట అలాంటిదిలేమ్మా, మనం ఏం చేయలేం దానికి. అండ్ బిజీలో వచ్చినా సరే పాపం ఎన్టీఆర్తో ఆవిడ డ్యాన్స్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఆవిడ వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయి స్టెప్పులు వేసింది. అండ్ ఇచ్చాడు ఆవిడ కొంచెం తెలివి ఆగింది, కానీ ఆవిడ ఎప్పుడు ఆగినా ఇందాక ఇలాగా ఇప్పుడు ఇలాగా చాలా కష్టమైన పొజిషన్లో ఆగుతుంది. మా కోడలు గ్రేట్ కదండి. ఏమిటి ఆగడంలోనా డ్యాన్స్ చేయడం? రెండిట్లో. మీరు కూడా డ్యాన్స్ చేస్తుంటారు ఇంట్లో? తక్కువ అంటే కొంచెం చేస్తారనమాట అయితే. ఓహో, ఎప్పుడు చేస్తారు అంకుల్ మీకు కోపం వచ్చినప్పుడు? వాళ్ళిద్దరి ఆఫీసులకి వెళ్ళిపోయాక. అందరు ఆఫీస్కి వెళ్ళిపోయాక డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆవిడ. ఓకే ఓకే. అత్తగారు మీరు? నేను కూడా అండి అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తుంటారు. మీ కోడలు గారు కూడా బాగా చేశారు. వెరీ గుడ్, సూపర్. సో రెండో ఛాన్స్ కూడా పూర్తయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. సో సూపర్గా డ్యాన్స్ చేశారు. అసలు మీరు ఇలా ఆగుతారని నేను అసలు అనుకోలేదు, ఎందుకంటే ఆవిడ ముందు నుంచి ఏం చేయలేదు కాబట్టి ఆడడం కూడా చాలా ఈజీ అయిపోయింది ఆవిడకి. ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే 3 పాటలు చూశాను ఆవిడ డ్యాన్స్ చేయడం. ఓన్లీ వోకల్స్ వచ్చినప్పుడే, అంటే పాటలో వాయిస్ వచ్చినప్పుడు డ్యాన్స్ చేస్తారు. ఆవిడ మ్యూజిక్ వస్తే ఎలా అని చెప్పి నుంచి చూస్తుంటారు. మళ్ళీ మ్యూజిక్ ఆ టెన్షన్ లో ఉన్నారా? వెరీ గుడ్. మూడో సాంగ్ కి మీరు ఆగలేదు, మీరు ఆగారు కాబట్టి మీకు పాయింట్ వచ్చింది. సో ఇట్సే టీమ్ కి 2 పాయింట్స్, ఇట్సే టీమ్ కి 2 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం 2 పాయింట్లు వచ్చాయి కాబట్టి టాస్ వేద్దాం. టాస్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే. ఇదిగో ఇది తలకాయ, ఇది తోక. ఏం కావాలి? మాకున్న తలకాయ కావాలి. తలకాయ కావాలి. వాళ్ళకున్న తోక, వాళ్ళకి తోక కావాలి. అంతే కదా మీ ఉద్దేశం? మాకు తోక లేదు, వాళ్ళకు ఉంది, అందుకు మాకు తోక వద్దు. వీళ్ళకి తోక ఉంది, వీళ్ళకి తలకాయ లేదంట. సో మీ తలకాయ పడితే మీరు ఈ రౌండ్ విన్నర్స్, తోక పడితే మీరు ఈ రౌండ్ విన్నర్స్. క్లాప్స్ కొట్టినామా అందరూ? ఇవ్వడానికి అది మీకే, మాకు కాదు. అవునా, మీకు తెలిసిపోయిందా? ఓకే, అయితే వాళ్ళకి ఇవ్వండి. క్లాప్స్ కొట్టండి అందరూ. రండి. వెరీ గుడ్, సూపర్. తీసుకోండమ్మా. ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్త కూడా 2 రౌండ్లు ఫినిష్ అయిపోయి 5-5 పాయింట్లు ఉన్నారు వీళ్ళు.
థర్డ్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కొడలు. మూడో రౌండ్లో ఇప్పుడు వీళ్ళు క్రికెట్ ఆడతారు. అత్తలిద్దరు కెప్టెన్లు కాబట్టి మనం ఇప్పుడు టాస్ చేద్దాం. బ్యాటింగ్ బౌలింగ్ డిసైడ్ అవుతుంది. తలకాయ తోక? తలకాయ. 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 వెరీ గుడ్. తలకాయ పడింది కాబట్టి టాస్ గెలిచారు. బ్యాటింగా బౌలింగా? బౌలింగ్. ఎందుకు? ఎందుకా ఉత్తిగానే. ఉత్తిగానేరా? ఊరికే అంటే ఇంట్లో ఎలాగో నువ్వు కొడదాం అని అంటేనే ఇవన్నీ పడిపోతున్నాయమ్మా సామాన్లు. నువ్వు కొడితే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. కాబట్టి బ్యాటింగ్ మీరు, బౌలింగ్ మీరు. వెరీ గుడ్. 6 బాల్ వేస్తారు కోడలు గారు. ఓకే, ఫస్ట్ బాల్. సిక్సర్. వెరీ గుడ్, సూపర్. రెండో బాల్. 4 runs. వెరీ గుడ్, స్కోర్ 10. మూడో బాల్. 4 runs. స్కోర్ 14. నాలుగో బాల్. 4 runs. స్కోర్ 18. ఐదో బాల్. వెరీ గుడ్, 4 runs. స్కోర్ 22. లాస్ట్ బాల్ ఉంది, కానీ లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు మన కోసం ఒక పాట పాడతారు. మీ మీద పాడొచ్చా? నా మీద పాడతారా? పాడండి. ఇది మల్లెల వేళయని నేనేమన్నా? ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. క్యాలెండర్ చూసుకోలేదేవాడు. ప్రదీప్, మరి నేను నీ మీద పాడతాం అనుకుంటే ఆ పాట వచ్చేసి ఆ పాట వచ్చేసింది ఆ ఫ్లోలో. పర్లేదమ్మా, నేనే ఆ కోయిల్ అనుకుంటాను. కొంచెం నల్ల పెయింట్ వేసుకుంటాను. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. లాస్ట్ బాల్. 4 runs. స్కోర్ 26. 6 బాల్లో 26 రన్లు కొట్టారు అత్తగారు. కోడలు గారు ఇప్పుడు మీది బ్యాటింగ్. అత్త డార్లింగ్ బౌలింగ్. వెరీ గుడ్. ఇప్పుడు కోడలు గారు మీరు కూడా బ్యాటింగ్ చేయాలి. ఫస్ట్ బాల్. అమ్మా అమ్మా తగలకుండా అమ్మ అని ఎలా అన్నారు మీరు? చెప్పండి. తగిలింది. 10 runs వచ్చాయి. వెరీ గుడ్, సూపర్. నాకు తెలుసు అత్తగారు ఆవిడ ఆనందం చూస్తే అర్థమైంది తగిలిందని. వెరీ గుడ్. సో 10 runs రావడం వల్ల స్కోర్ 32. రెండో బాల్. వెరీ గుడ్, సూపర్. 4 runs. ఇందా 10 runs వచ్చినందుకు 36 అయింది. ఇప్పుడు 4 కొట్టినందుకు 40 అయింది. వెరీ గుడ్, సూపర్. 46 runs. 3 balls. నాలుగో బాల్. 4 runs. ఐదో బాల్. వెరీ గుడ్, 4 runs. స్కోర్ 54. లాస్ట్ బాల్ ఉంది, కానీ లాస్ట్ బాల్ ఆడే ముందు కోడలు గారు మీరు కూడా మీ అత్తగారిలో ఒక పాట పాడాలి. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రతుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా. ఎవరిని ఎత్తుకుతున్నారు? లేదు, దేవుడు కనిపిస్తాడేమని చూస్తున్నాను. దేవుడు కనిపిస్తున్నారని ఎత్తుకుతున్నారా? అయ్యో రామా. వెరీ గుడ్. లాస్ట్ బాల్. పట్టుకోండి అత్తగారు, పట్టుకోండి. వెరీ గుడ్, 4 runs. స్కోర్ 58. సో 6 బాల్లో మీరు అత్తగారు 6 బాళ్ళు 12 బాల్లో 58 చేశారు. మీరిద్దరు 60 చేయాలి. ఓకే డార్లింగ్, బ్యాటింగ్కి వెళ్ళండమ్మా. బ్యాట్ సరిగ్గా పట్టుకోండి అత్తగారు, కొట్టేసేలా ఉంది ఇవిడ. ఫస్ట్ బాల్. 6. వెరీ గుడ్. రెండో బాల్. 4 runs. స్కోర్ 10. మూడో బాల్. 4 runs. వెరీ గుడ్. స్కోర్ 14. నాలుగో బాల్. 6. స్కోర్ 20. ఐదో బాల్. 6. స్కోర్ 26. లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ ముందు అత్తగారు వాడికి అర్థమైపోయింది విషయం. 5 బాల్ అయిపోయాగానే అడుగుతాడు రా బాబోయ్ అనుకుంటుంది.
కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నీవే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే మాకు సాక్షి కాశీ విశ్వనాథ. ఇది ఇప్పుడు సినిమాలో పాట. ఆ, వాళ్ళ ఫాదర్ పేరు కాశీయా? హీరో పాడాడా హీరోయిన్ పాడిందా? హీరో పాడాడు. హీరో పాడాడా? ఓకే ఓకే, చాలా బాగుందండి. బాగా పాడాడు అబ్బాయి. ఆయన ఎలా పాడాడో తెలియదు కానీ ఇప్పుడు వేరేలా పాడింది. అది వెరీ గుడ్, సూపర్. లాస్ట్ బాల్ ఉంది, ఇంకా స్కోర్ 26. లాస్ట్ బాల్ 6. వెరీ గుడ్, స్కోర్ 32. అత్తగారు 6 బాల్లో 32 కొట్టారు. కొడలు గారు మిగిలిన 28 మీరు కొట్టాలి. బ్యాటింగ్ రెడీ. 6 బాళ్ళు 28 రన్లు కొడతారో లేదు చూద్దాం. ఫస్ట్ బాల్ సిక్స్. రెండో బాల్ 6. మూడో బాల్ 6. నాలుగో బాల్ ఎవరు పట్టుకోవచ్చు కదా, ఇద్దరు పట్టుకోలేదు కాబట్టి 4 రన్స్ వచ్చింది. 3 బాళ్ళు 3 సిక్స్లు 18 రన్లు. ఇప్పుడు ఒక 4 22 రన్లు. ఇంకా మనకి 6 రన్లు కావాలి 2 బాల్లో. కొట్టేశారు, అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. వెరీ గుడ్, సూపర్. కోడలు గారు పాట 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 6 అయ్యారా? పాడండి. ఎప్పుడు అత్తలు కోడల మీద కదా అత్త. నేను మా అత్తగారే ఈ పాట పాడితే ఎలా ఉంటుందో. లిరిక్స్ ఆవిడవి, టోన్ నాది. ఓహో, ఇప్పుడు మీరు ఒక అత్త పాత్రలో పాడుతున్నారు పాటని, నాకు అర్థమైంది. పాడండి. ఎందుకో ఏమో. ఒక్క నిమిషం, మంచి తాళంలో అందుకోండి, నేను ఇస్తాను ట్యూన్. 2-4 కాదు 2-6. 2-6. ఓకే, అదే కొంచెం ఇందోళంలో తీసుకోండి. ఇప్పుడు ఎందుకో ఏమో కోడలితో ఏమో ఈ ఆటలేంటో ఈ తినటం ఏంటో విడిపిచ్చేంటో. అది ఉంది. ఎందుకో ఏంటో కోడలితో ఏంటో ఈ ఆటలేంటో ఈ తినటం ఏంటో ఏదో గజిబిజిగా ప్రదీపు లోకం ఏంటో తిక్కమక్కగా ఉంది లోకం. వాళ్ళు మెచ్చుకున్నారా నన్ను తిట్టారా నాకు తెలియదు కానీ ఏదో మాత్రం అన్నారు ఆవిడ. దాంట్లో మొత్తం గజిబిజి ఉందంటే ఇష్యూ ఆవిడ చెప్పింది నాకు. కాదు, మా అత్తగారికి ఆవిడని ప్రోత్సహించడానికి ఆవిడ అమ్మో నేను చేస్తానా చేయగలుగుతాను అన్నారు. అలా చెప్పి నేను మంచి పాయింట్స్ చెప్పి తీసుకొచ్చాను. ముందే చెప్పుంటే ఆ పాటకి అత్తగారి చేత డాన్స్ చేయించేవాడిని. నాకు సినిమాలో బ్రహ్మానందం గారు చేసినట్టు అత్తగారు కూడా చేసేవాళ్ళు ఆ పాటకి. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ విన్నర్స్ మీరు. సో మీరు గెలిచారు కాబట్టి మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ వీళ్ళు అందజేస్తారు. ఓకే రండి. వెరీ గుడ్, సూపర్. సో మీ చేతుల మీదుగా ఆనవాయితీ ప్రకారం వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి రండి, మీరు కూడా రండి. వెరీ గుడ్, సూపర్, తీసుకోండమ్మా. సో 3rd రౌండ్ ఫినిష్ అయిపోయింది ఇక్కడతో. అండ్ ఇప్పటివరకు 5 రౌండ్లతో ఉన్న మీరు ఇప్పుడు ఇంకో 5 పాయింట్లు యాడ్ చేసుకుని 10 పాయింట్లకు వచ్చారు. 6 పాయింట్లు యాడ్ చేసుకుని 11 పాయింట్స్కి వచ్చారు మీరు. వెరీ గుడ్. 4th రౌండ్లో పుచ్చకాయలు తింటారు. రెడీ, 1 2 3 గో. నోట్లో ఉన్న తర్వాత నవ్వలొచ్చు, ముందు కొరకడం మొదలెట్టేయండి. అలా కొరుకుతూనే ఉండండి. బాగుందమ్మా? మధ్యలో అక్కడక్కడ కుళ్ళిపోతుంది, పురుగులు ఉంటాయి, చూసుకోండి. ఈగతో పోటీగా తినండి. అత్తగారు జాగ్రత్తమ్మా. చిన్నప్పుడు గింజలు తింటే కడుపులో చెట్టు వస్తుంది అనుకున్నామండి. ఎప్పుడైనా పుచ్చకాయని ఇలా తిన్నారా? ముక్కలు కట్ చేసుకుని నీట్గా ఫోర్క్తో గుచ్చుకుని తిన్నారా? అలా కూడా తినలేదు. అసలు పుచ్చకాయ తినరా మీరు? ఎందుకు? ఎవరు చూడు పుచ్చకాయ కోసమే ఈ షూటింగ్కి వచ్చినట్లేదు. అత్తగారు పెళ్లి విశేషాలు తెలుసుకున్నాం మనం. అత్తగారు లవ్ మ్యారేజా కాదా? ముందు మీరు లవ్ చేశారు, తర్వాత ఆయన చేయాల్సి వచ్చిందా? ముందు ఆయన చేశారా, తర్వాత మీరు చేయాల్సి వచ్చిందా? ఇప్పటికీ అలాగే లవ్ చేస్తున్నారు ఆయన? బిజీగా ఉంటారు ఆఫీస్లో. ఏం చేస్తుంటారు ఆయన? అంకుల్ షారుఖ్ ఖాన్ ఏం చేస్తుంటారు?
మిమ్మల్ని అడగనా? ఓకే, మీది లవ్ మ్యారేజా కాదా? అరేంజ్ మ్యారేజా? పెళ్లి చూపులు జరిగాయా? జరగలేదా? ఫోటో చూసి ఓకే చెప్పేశారా మీరు? అయ్యో పిచ్చిదానా. క్లాప్స్ కమాన్. ఇదేంటి ఇలా తింటుంది? నడునే పెట్టిందమ్మా. నుంచుందినమ్మా, నుంచుంది, స్ట్రైట్గా నుంచుంది. కింద చెప్పు ఉంచండి అమ్మా నాకు. అదే అంటే తిన్నట్టు మాకు తెలియడానికి చెప్ప కావాలి. ఏయ్ నుంచుంది అత్తమ్మ. అది ఇప్పుడు ఏంటంటే ఒంగున్నప్పుడు అది టర్నింగ్లో ఆగిపోద్ది, నుంచున్నాం అనుకో దిగిపోద్ది కిందకి సంచిలోకి. ఆ కోడలు చూడండి పాపం ఆవిడ. అదే నాకు కూడా ఎర్రగడ్డలో వాడేసిన పుచ్చకాయలు దొరుకుతాయి సెకండ్ హ్యాండ్. ఇప్పటివరకు ఎవరు పూర్తి చేయలేదు పూర్తిగా. ఇక్కడేమో ఈసారి అత్త కోడలు ఇద్దరు కలిసి పూర్తి చేసేలా ఉన్నారు. నేను ఫస్ట్ కోడలు పూర్తి చేస్తుంది అనుకున్నాను. అత్తకున్న పిచ్చి కోడల కంటే ఎక్కువ ఉంది. ఓవా ఓవా డ్ర్. అది అత్తమ్మ ఇగో ఇలా ఇలా దిగిపోతుంది లోపల. అత్తది అయిపోయింది, ఇంక గోరుతో కూడా లాగేస్తుంది ఆవిడ. మిగిలింది ఆవిడ చూడండి, బొచ్చులో భోజనం చేసినట్టుంది ఆవిడ. బొచ్చులాగా చేసింది దాన్ని ఆఖరికి. 10 9 తినండి కొరగండి. సూపర్ అమ్మా, బాగా నిండిందా అమ్మా అత్తమ్మా? వెరీ గుడ్, సూపర్. అత్తగారికి క్లాప్స్ కొట్టండి. నేను కోడలు గారు తిన్న స్పీడ్ చూసి కోడలు గారు పూర్తి చేసేస్తారనుకున్నాను. మీ చిప్ప చూపిండమ్మా సరే, పూర్తి చేసేస్తారనుకున్నాను. కానీ అత్త బొచ్చు, అత్తమ్మ నీ బొచ్చు చూపించని ఆవిడ లాస్ట్లో ఇంకా బొచ్చులో చేరుకొని తింటుంది ఇలా చేపెట్టుకుని. నేను మూతి పట్టదు ఇంకా అందులో. అండ్ పుచ్చకాయ ఈ హైట్లో ఇచ్చామండి మేము. మొత్తం ఇదంతా తినాలంటే మినిమం 3 కేజీలు పుచ్చకాయ తిన్నట్టే ఆవిడ. ఇంకా ఇటు సైడు పాప అత్తగారు ట్రై చేశారు, కోడలు గారు ఇంకా అలా చూస్తున్నారు. కాబట్టి మీ పుచ్చకాయల ముందు వాళ్ళ పుచ్చకాయలు కొంచెం గట్టిగా లేవు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 4వ రౌండ్ విన్నర్స్ మీరే. అత్తగారు పూర్తి పుచ్చకాయని తిన్నారు కాబట్టి 10 పాయింట్స్ వచ్చాయి మీకు. అండ్ లాస్ట్ దాకా వచ్చారు కాబట్టి మీకు 8 పాయింట్స్ వచ్చాయి, 18 పాయింట్స్. అండ్ అత్తగారు చాలా ప్రయత్నించారు కాబట్టి అత్తగారు మీకు 9 పాయింట్స్. అండ్ అలాగే కోడలు గారు మీరు ప్రయత్నించారు కాబట్టి మీకు 7 పాయింట్స్, 16 పాయింట్స్. రండి అత్త కోడలు, మీ చేతుల మీదుగా 32 బొచ్చులు. బాధగా ఉందా? 5వ రౌండ్ ఉంది కదమ్మా, నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి. మీరు రండి, ఇవిడికి ఇప్పుడు కష్టపడ్డాము ఇలా ఇవ్వడమే చూసుకుంటున్నట్టున్నారు. చాలా అద్భుతమైన రౌండ్ ఇది. సో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగొడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మనకి 10 పాయింట్లు, ఇప్పుడు 16 పాయింట్లు, 26 పాయింట్లు. ఇందాక 11 పాయింట్లు, ఇప్పుడు 18 పాయింట్లు, 29 పాయింట్లు. రెడీ? 1 2 3 గో. ఒకటే. ఇటు రామ్మా, మీ కోడల పక్క వచ్చి నుంచోవాలి. వేరే తీసుకోండి. అయ్యయ్యో ఎంత మాట. గాలి పోతే కూడా నేనేం చేయనమ్మా, నేనేమైనా బుడగల్లో గాలి ఊదుకునేవన్నా? బాబోయ్ ఇలాగ వచ్చింది ఆట. మీ చేతికి తలస్తే ఏమవుద్దో నాకు అర్థమైందమ్మా. అరిచేత్తో కొట్టమ్మా, లాగి పెట్టి అరిచేయి పెట్టి ఫేట్ మన కొట్టు. అయ్యయ్యో పోయిందా అండి? గుద్దితే అవ్వదమ్మా ఆంటీ. అయ్యో అమ్మా అమ్మా, ఈవిడ కూడా తెలిసిపోయింది. ఈవిడ కొడత చూడు, ఆ చేత్తో కొడితే బుడగ పేలదా ఏంటి? అమ్మా ఇప్పుడు అంకుల పరిస్థితి నాకు అర్థమైందమ్మా. మీరు ఆల్డా అయితే ఆయన డాల్డా.
అయ్యో 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 అమ్మా బుడగమ్మా అది అమ్మా అయ్యా అత్తమ్మా నువ్వు పేలుస్తుంటే ప్రళయం 2013లో అమ్మా ఒకే ఒక దెబ్బ పిచ్చా కొట్టుడు కొడుతుంది ఈవిడ అమ్మా తలకాయ ఉండుంటే అమ్మా అయిపోయాయండి ముందు ఒకటి ఉంది కదా నాకు తెలియదు. అది కూడా పేర్చాలి వెరీ గుడ్ క్లాప్స్ ఇద్దరికి 20 పొడిగిచ్చాం అత్తగారు ఒకటి పేల్చకుండానే ఎగిరిపోయింది అది అంటే చేత్తోనే పేలిపోయింది అంటే చేత్తో పేల్చలేదు ఆవిడకి తెలుసమ్మా ఆవిడని అడగండి సో ఒకటి మిగిలిపోయింది కాబట్టి మనం 19 పేల్చినట్టు వెరీ గుడ్ అండ్ మనవి 2 మిగిలాయి కాబట్టి మనం 18 పేల్చినట్టు వెరీ గుడ్ సూపర్ సో అత్తర్ స్కోర్లో 1 పాయింట్ లీడ్లోకి మీరు వచ్చారు కానీ టోటల్ స్కోర్లో వాళ్ళు మీకంటే 3 పాయింట్లు లీడ్లో ఉన్నారు కాబట్టి కోడలు గారు మీరు ఇంకో 3 బుడగలు ఎక్స్ట్రా పేలిస్తే ఇవాళ టైటిల్ మీకు వస్తుంది అవి చూడండి ఇంకా వేళ్ళు చూసుకుంటోంది అని ఊదుకుంటోంది బుడగలమ్మ అవి సో కోడలు మీరు అత్త ప్లేస్కి వెళ్ళండి అత్తలు మీరు కోడలు ప్లేస్కి రండి క్లాప్స్ కమాన్ కోడళ్ళు మీకు 2 నిమిషాల టైం ఉంది మీరు ఎన్ని బుడగలు పేలుస్తారో చూద్దాం రెడీ 1 2 3 గో అంతే చూసారు ఎంత ఈజీగా ఉందో మీ అత్త పక్కకు వచ్చి తీసుకోండి వెనక్కి వెళ్దామని కంగారులో సగం ఒంగుని కొట్టకండి మొత్తం ఒక నిమిషం కొట్టండి కావాల్సి వస్తే చేతులు మార్చుకోండి ఏంటి అది బాబోయ్ అయ్యయ్యో కొట్టాలి చలవలి అయ్య బాబోయ్ మమ్మీ మమ్మీ 9 8 ఏది నాది నాది హై 7 6 5 4 3 2 1 వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ సూపర్ బుడగాని కూడా కనికరం లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి మరీ పేల్చారు వీళ్ళు చాలా అద్భుతంగా పేల్చారు అత్తగారన్న ఒకటి వదిలేరు కానీ కోడలు గారు మొత్తం నా చేతిలో కూడా ఉన్నది లాక్కున్నారు సో అందుకని 20కి 20 పేల్చారు 40 బుడగలు మీకు ఇస్తే అందులో మీరు 39 పేల్చారు వెరీ గుడ్ సూపర్ వీళ్ళకి కొంచెం మోమాటం ఎక్కువ కాబట్టి ఇద్దరు కలిసి పంచుకుని కొన్ని వదిలేగా ఇద్దరు కలిసి 37 బుడగలు పేల్చారు కంగ్రాచులేషన్స్ సో 5వ రౌండ్ విన్నర్స్ మీరు వెరీ గుడ్ సూపర్ సో 5వ రౌండ్ గెలిచారు కాబట్టి ఇప్పటివరకు వీళ్ళు 5 రౌండ్లో గెలిచిన గిఫ్ట్లన్నీ మీకే వచ్చేస్తాయి ఓకే సో అంటే చపాతీలు వచ్చుకునేదైనా సరే దోశలు వేసుకునేదైనా సరే 32 బొచ్చులైనా సరే ఆ 3 గిఫ్ట్లు 5 రౌండ్లో మీరు గెలిచినందుకు మీకు వస్తాయి కంగ్రాచులేషన్స్ అలా చెప్దాం అనిపిస్తూ ఉంటుంది కానీ ఒప్పుకోరు కానీ అలా అనిపిస్తుంది నాకు కూడా సో ఇక్కడితో 5 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు అత్త కూడా చూసారు నేను చెప్పాను గెలుస్తారని చెప్పాను నేను నన్ను నమ్మండి అన్నాను గెలిచారు అంతే ఏముంటుంది 5వ రౌండ్ మీరు గెలిచారు అండ్ ఇక్కడితో 5 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కూడా 5 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మనకి 26 పాయింట్లు ఉన్నాయి ఇప్పుడు 39 పాయింట్లు వచ్చాయి మొత్తం కలిపి 65 పాయింట్లు ఇందాక 29 పాయింట్లు మనకున్నాయి అండ్ ఇప్పుడు 37 పాయింట్లు వచ్చాయి 66 పాయింట్లు వెరీ గుడ్ సూపర్ నలుగురు చాలా అద్భుతంగా ఆడారు నిజంగా ఎంతో స్పోర్టివ్ స్పిరిట్గా రౌండ్లు రిజల్ట్లు మార్కులు అవన్నీ పక్కన పెట్టేసి మీ నలుగురు మా షోలో ఎంజాయ్ చేశారు మాకు అదే చాలా ఆనందం థ్యాంక్ యూ సో మచ్ పుచ్చకాయలు మరీ ఎక్కువ తినారు కాబట్టి వాళ్ళకి కొంచెం తేడాగా ఉంది కానీ లేకపోతే మీరిద్దరు చాలా ఆనందంగా ఉన్నారు నాకు అది చాలా ఆనందం ఉంది ఓడినా గెలిచినా ఇలా నవ్వుతూ ఉండాలని ఒక మెసేజ్ ఇచ్చారు అందరికీ మీరు సో అది చాలా మంచి విషయం అండ్ అలాగే అదే మంచి స్ఫూర్తితో మీ నెత్తి మీద నా కిరీటాలను వాళ్ళ నెత్తి మీద పడవలసిందిగా కోరుతున్నాను క్లాప్స్ కమాన్ అలాగే మీ చేతుల మీదుగా పట్టు చీరలు కూడా అందజేయండి మా అలాగే గడిచిన
అలాగే గడిసరి ఎత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అత్తగారు ఇలియానాలా ఉన్నారు. సో అత్తగారు సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్. క్లాప్స్ కమాన్. అత్తమ్మా ఇది మనకి స్పెషల్. వెరీ గుడ్. వాటిలన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఇదే. అవన్నీ 1500లో వచ్చేస్తాయి. ఇది ఒకటే 3500. ఓకేనా? గట్టిగా కమాన్. నలుగురు సూపర్గా ఆడారు. నిజంగా ఎంతో ఎంటర్టైనింగ్ గా ఎంతో సరదాగా ఆడారు. కానీ నలుగురులో ఒకళ్ళే గెలుస్తారు కాబట్టి ఒకళ్ళే రౌడీ ఉండాలి మా సెట్లో. అండ్ ఇప్పటివరకు నేను రౌడీ, కానీ ఒక్క ఎపిసోడ్కి వేరే వాళ్ళు రౌడీ. కంగ్రాచులేషన్స్ కోడలు గారు, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. అండ్ మీ నలుగురు మా షోకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కోడలు గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు? ఏం ప్రైజ్ లీవా? ఏ ప్లాస్టిక్ కిరీటాలు ఏవి? అవి డబ్బాలా? డబ్బాలు కాదు, లోపలవి. లోపల ఏం లేదు, ఖాళీ డబ్బాలు అవి. ఉత్తుత్తురే ఇస్తాం వాళ్ళకి. మేము షూటింగ్ అయిపోగానే తీసేసుకుంటాం అవి. కానీ మీరు షోకి వచ్చారు, అదే మాకు పెద్ద గిఫ్ట్. మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.